కేసీఆర్ గారి పరిపాలనలో ఇలా అవినీతిలో చాలా వరకు ఒకటి ఏంటంటే, అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని, ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని, నిరుద్యోగం దృష్టిలో ఉంచుకొని, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఇలాంటి అవినీతి పనులు వచ్చేవాళ్ళు కాదు. కాళేశ్వరాన్ని గాలికి వదిలేసినటువంటి కేసీఆర్ ఏదో కడతర్లే అనుకున్నారు. ఆ కాళేశ్వరానికి ఇక్కడ ఎవరైనా అనిషాకు చిక్కినటువంటి అవినీతి తిమింగలం ఎవరి విశ్రాంత ఈఎన్సీ మురళీధరరావు అరెస్టు. ప్రాథమికంగా ఇక్కడ ఏమేముందంటే, బంజారాహిల్స్లోనే ఆయన ఇండ్లు మరో 11 ప్రాంతాల్లో సోదాలు చేస్తే 100 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు. అంటే ఒక్క మోకిలలోనే 65 కోట్లు ఉన్నాయంట. మోకిలలోనే విలువైనటువంటి స్థలం ఉంది. హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి, శివారులో వ్యవసాయ భూములు కూడా ఆయనకున్నాయి. ఇక్కడ ఈయన ఎవరనుకున్నావు, ఈయన ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీగా పనిచేసి ఉద్యోగం విరమణ. ఈయన కాళేశ్వరానికి కూడా ఈయననే మురళీధరరావు ఆదాయానికి మించిన కేసులో అయిపోయారు. అయితే ఇక్కడ ఏం గుర్తించారంటే, కాళేశ్వరంలోకి ఉన్నటువంటి ఇంజనీర్స్ కానీ వీళ్ళంతా ఏం చేసిర్రు, ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేసిర్రు, విద్యుత్ వ్యవస్థలను ఎట్లా నాశనం చేశారు, ప్రాజెక్టులను ఎట్లా నాశనం చేశారు. ఈ దోపిడిని కల్లారా చూస్తున్నటువంటి కేసీఆర్ ఏం చేసిండు, ధరణి తీసుకొస్తే అదే పని, ప్రాజెక్టు కడితే అదే పని, ఇక విద్యుత్ వ్యవస్థలను అదే విధంగా నాశనం అయిపోయాయి. కుటుంబ తీరు చూస్తేనేమో ఇట్లా అయిపోయాయి, నిరుద్యోగం చూస్తే అట్లా అయిపోయాయి. ఇవన్నీ చూడకుండా మళ్ళీ కేసీఆర్ గొప్పన. నేనేమంటానంటే, కేసీఆర్ని వ్యక్తిగతంగా ఎవరికేం అవసరం తిట్టడం, ఎవరికేం అవసరమో అంటున్నా. వ్యక్తిగతంగా కాదు, ఒక వ్యక్తిని అనడం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఆ వ్యక్తి 4 కోట్ల మందికి ప్రతీక అయినప్పుడు, 4 కోట్ల మంది తరపున చూడాల్సినప్పుడు ఇలాంటి తిమింగలాలు ఎదుగుతూ ఉంటే, ఒక అమయ్ కుమారు, ఒక సోమేష్ కుమార్ లాంటి, ఒక గడల శ్రీనివాసు లాంటి, ఒక వెంకటరామరెడ్డి లాంటి, ఇంకా అనేక మంది అవినీతి, మన ఈయన పేరు ఏం పేరు ఉండే కదా, ఇంకా చాలామంది, అంటే అలాంటి వాళ్ళలాంటి తిమింగలాలో పీక తింటూ ఉంటే, వీళ్ళందరూ పీక తింటూ ఉంటే కేసీఆర్ ఎందుకు భయపట్టలే? కేసీఆర్ పీక తినేదంతా వీళ్ళందరికీ తెలుసు. కేసీఆర్ చేస్తున్నటువంటి దోపిడీ ఎవరెవరైతే ఉన్నతమైన స్థానంలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు రంగారెడ్డికి ఉన్నటువంటి కలెక్టర్గా ఉన్న అమయ్ కుమార్కు వీళ్ళు ఏమేం చేస్తారు రంగారెడ్డి అనేది వాళ్ళకి తెలుసు. కలెక్టర్ తెలియకుండా కాదు కదా. నువ్వే తింటున్నప్పుడు కలెక్టర్ నువ్వు ఎలా ఆపగలవు? ఈ విధంగా అవినీతిలో కూరుకుపోయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడికక్కడ కళ్ళు మూసుకుపోయి ఇలా రేవంత్ రెడ్డిని యూట్యూబర్ల ద్వారా రేవంత్ రెడ్డి గారు అట్లా రేవంత్ రెడ్డి ఒకడేసి ఇందాక వీడియో, రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు కాబట్టి అంత ఆగమైపోయిందన్న. ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? కేసులు వేయొద్దన్నాడు కాబట్టి అంత అవుతుందే. అంటే ఎంత పాగల్ విషయం ఇదంతా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎలాంటి విషయాలు. అయితే ఇంతకు మొదలు మనం ఫస్ట్ గన్ కల్చర్ గురించి హైదరాబాద్లో గన్ విధానం అనేది, సంపుడు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం కూకటి వేలతో పీకేయాలి. దీన్ని ఎవడెవరైతే చంపిండ్రో, గనులతో చంపారో వాళ్ళకు డైరెక్ట్ ఉరిశిక్ష. ఇలా చంపడానికి ఎవరైతే కారకులు అయ్యారో డైరెక్ట్ ఉరిశిక్ష. ఇలా ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్ చనిపోయాడు కదా, ఆయన ఒక పెద్ద సంస్థలు ఇలా ఒక వాసవి కావచ్చు, ఒక రామ్కి కావచ్చు, ఇంకోటి కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళు ఎక్కడ కూడా భూములు డబ్బులు పెట్టుకోనట్లేదు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆక్రమణ చేశారు కేసీఆర్ ట్రైన్లో. ఇప్పుడు కూడా రాగడం పోవడం, ప్రభుత్వాలను కలిసడం వాళ్ళది నడుస్తూ ఉంది. ఎవడైనా ధైర్యం ఉన్నవాడు ప్రశ్నిస్తే వాళ్ళని చంపేస్తూ ఉన్నారు. ఎవరైనా ధైర్యం ఉన్నవాడు ప్రశ్నిస్తే వాళ్ళని చంపేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఈ కల్చర్ను మనము విడనాడాలి. అది పక్కన పెట్టేస్తే కేసీఆర్ ప్రభుత్వం మాట్లాడుకుందాం, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఈయన చూస్తే ఇట్లా ఉన్నాడు. ఇలాంటి వాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏమంటే ఎట్లా చేస్తాడు? ఇలాంటి దళిద్రాలను పెట్టి రాష్ట్రం అభివృద్ధి జరగమంటే ఎట్లా జరుగుతుంది? వీళ్ళు ఎంతనో, కేసీఆర్ అంతకన్నా ఎక్కువ. పచ్చి అవినీతి పరులు, భయం లేదు. ఏడ పడితే ఆయన నిద్రపోవడం,
రాష్ట్రం అంటే ఒక భయం ఒక అదైతే ఉండాలి కదా, ఎవరికి లేదు. దేశంలోనే అత్యంత అవినీతి పార్టీగా, అవినీతి రాష్ట్రంగా తెలంగాణను తయారు చేసి వీళ్ళంతా, వీళ్ళే ఇల్లు. ఇక అనిశాఖ చిక్కిరు, ఎట్లా చిక్కిరు వీళ్ళు? అవిశాఖ ఈఎన్సీ మురళీధరరావు ఎట్లా చిక్కిరు అంటే బంజారాహిల్స్లోని ఆయన ఇల్లు మరో 11 ప్రాంతాల్లో సోదాలు చేస్తే 100 కోట్ల రూపాయలు గుర్తించారు. అయితే ఒక్క మోకిల విలేజ్లోనే 65 కోట్లు ఉన్నాయంట. విలువైనటువంటి స్థలం హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్లు, శివాలలో వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. నీటిపారుదల శాఖలో అవినీతి తిమంగళం ఏసీపీకి వాళ్ళకు చిక్కిందంట. ఈయననే అవినీతి తిమంగళం. ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీగా పనిచేసినటువంటి ఉద్యోగ విరమణ పొందిన మురళీధరరావు ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్లోని ఆయన ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అయితే ఆయనతో పాటు కుటుంబ సభ్యులను బినామీ పేరులో ఉన్నటువంటి స్థిరాస్తుల్ని గుర్తించారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. నేనేమంటానంటే ఇవి దొరికినాయన్నీ కూడా ఎట్లా దొరికినాయంటే ఎక్కడివక్కడ తినంగా, మిగిలంగా, పడేయంగా, బినామీల పేర్లు కాకుండా ఇక వాళ్ళు దొరకకుండా గుంతలు దోవిలు పెట్టి జేసీపీలు పెట్టి దాచుకోవంగా, ఇది దొరికినాయి లెక్క దొరికినట్టు, దొరకకుండా దాచుకునే అన్నీ దొరకనట్టే. ఈ విధంగా రాష్ట్రం ఏడ బాగుపడుతుంది? పేదల బతుకులు ఏడ మారుతావా? ఏడ మారుతాయి చెప్పండి? ఇక ప్రాథమికంగా ఈయన గుర్తిస్తే హైదరాబాద్లో ఖరీదైన ప్రాంతాల్లో 4 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయంట. ఓపెన్ ప్లాట్లు ఒక ప్లాట్ విషయం మామూలుగా 50 కోట్లు 60 కోట్లు, ఇప్పుడు 100 కోట్ల దాకా ఉన్నది ప్లాట్లు. ఇప్పుడు అట్లా తయారైనాయి. కొండాపూర్లో విల్లా, కోకపేట్ బంజారాహిల్స్లో, యూసుఫ్గూడలో, బేగంపేటలో ఒక ప్లాటు, హైదరాబాద్ కరీంనగర్లో ఒక్కొక్క వాణిజ్య భవనం కూడా ఉందంట, పెద్ద భవనం. ఇక కోదాడలో ఒక అపార్ట్మెంటుతో పాటు వరంగల్లో నిర్మాణంలో ఉన్నటువంటి మరో అపార్ట్మెంట్ కూడా ఉంది. ఇక్కడ జైరాబాద్లో 2 కిలోవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు కూడా ఉందంట. హైదరాబాద్ శివారులో 11 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందంట. ఇక్కడ మెరిడస్ బెంజ్ సహా 3 కార్లు ఉన్నాయంట. బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఇట్లా ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథం వీళ్ళకి లేదు. చూస్తే మనుషులు లేకనే ఉంటారు. ఎప్పుడైతే బాధ్యతాయుతమైనటువంటి పనులు చేయరో, ముఖ్యమంత్రులు చేయించరో, భయం లేకుండా చేయించరో, ఇలాంటి వాళ్ళే పుట్టుకొస్తారు. ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది కేసీఆర్ ప్రేల్లో. కేసీఆర్ వదిలేసిండు, గాలికి వదిలిండి, అయిపోయాయి. ఏమన్నా కానీ రాష్ట్ర ప్రజలు ఎవడో తినడు, ఎవడో మింగిండి, ఎవడో కథ అయిపోయింది. ఆగం పంచకంతలు రాష్ట్రం మొత్తం కింద పడి ఇక గిలగిల కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కరు కాదు, అందరు ఉన్నారు. నేనేమన్నంటే ఈ ప్రభుత్వానికి పట్టుకునే దమ్ముండి శిక్షించే దమ్ముంటే ఉన్నకాడికి ఆస్తులు తీసుకొచ్చి ప్రజలకు పంచితే రాష్ట్ర అభివృద్ధికైనా పెట్టండి. మొత్తం గుంజుకొచ్చి పేదల బతుకులు మార్చండి. ఇక ఆయన ఇంట్లో దేవలాడుతారు చూడు కూర్చొని, అధికారులు వచ్చి సోఫా సెట్లలో కూర్చొని బంజారాహిల్స్లోని మురళీధరరావు నివాసం ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. సిఓటి చైర్మన్గా కీలక నిర్ణయాలు, పలు పత్రాలు లభ్యం. కథం విశ్రాంత ఈఎన్సీ మురళీధరరావు ఆస్తులు ఏ పేపర్లో చూసినా ఇదే. ఆస్తులు చూస్తే అవాకే, మార్కెట్ విలువ 500 కోట్ల పైనేనంట. ఇట్లా ఉన్నది పరిస్థితి. దోషిందే దేశుడు. అందుకనే చెప్పిన నేను కేసీఆర్ పరిస్థితి ఇట్లా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాతనే అప్పుడు మేము చదువుతాం కదా పేపర్ రెగ్యులర్గా చదవడం వల్లే కేసీఆర్ యొక్క విధానం చూసి అరే ఏంది పెద్ద మనిషి పట్టించుకోలే రాష్ట్రాన్ని, ఇట్లా వదిలేసిండు ఏంది అని బాధపడేవాళ్ళం మేము. ఈ విధంగా ఇది ఒక్కరు కాదు, 100 మంది తీసుకుంటోళ్ళు ఇట్లా మొత్తం పీక తినడానికి రాష్ట్రం ఆగమైపోయింది.